సో ఎక్కడ చూసినా అలక్య చిట్టి పికిల్స్ ఇదే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ట్రెండింగ్. సో ఎందుకు వచ్చానంటే సరే అలక్య పాపం ఆ పాప తప్పుగా మాట్లాడడం, ఎవరైతే ఇది చేస్తున్నారో తప్పుగా చేయడం, తప్పుగా పాప మాట్లాడడం వల్ల ఇదేదో ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా పెద్ద ఇష్యూ లాగా ఇది చేశారండి. సో మీకు నచ్చకపోతే నిజంగానే ఆ పాప అలా మాట్లాడింది కాబట్టి తప్పే, తప్పలా కొండం మానేయాలి. ఇంకొకటి అంత ఇష్యూ బదులు సోషల్ మీడియా ఇది బదులు అదేదో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఇట్లా ఉంది ఇట్లా మా పరిస్థితి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయి అదేదో ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా ఇచ్చేసేసి మొత్తానికైతే సరే వాళ్ళ ఫాదర్ చనిపోయినాక వాళ్ళు ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు. కొన్ని వీడియోస్ దగ్గర కామెంట్స్ చూశానండి. ఏంటంటే ఆ డ్రెస్సులు చూసావా, ఆ డ్రెస్సు వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకొని ఇచ్చేస్తారా అనేసి కూడా ఉన్నాయి. సో మీరు డ్రెస్సులు చూసి పికిల్స్ కొంటారా లేకపోతే తినడానికి కొంటారా అండి? అందుకనే అన్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాలో అమ్మాయి నైట్ డ్యూటీకి వెళ్తే ఆఫీస్ జాబ్కి వెళ్తే తప్పు, పొట్టి డ్రెస్సులు వేస్తే తప్ప, దేనికి వేస్తే దాని ఎవరి ఇష్టం వాళ్ళే అన్నట్టు వాళ్ళేదో వాళ్ళ ఇదితో వాళ్ళ చేసుకుంటున్నారండి. మీకు కావాల్సింది పికిల్స్ తప్ప వాళ్ళ డ్రెస్సుల గురించి మీకు ఎందుకండి? డ్రెస్సులు ఎట్లా వేసుకుంటే మీకు ఎందుకు చెప్పండి? సో అది తప్పు కదా. సో వాళ్ళు కొన్ని మళ్ళీ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు అలా ఉండాలనుకున్నారు. కానీ నేను అంటే సపోర్ట్ అని కాదండి, ఎందుకంటే మనం మాట్లాడాల్సింది పికిల్స్ గురించి. కామెంట్స్లలో కొన్ని చూసానండి, అది మాత్రం నిజం, తప్పు కదండి అలా మాట్లాడడం. ఒక్కసారి ఆలోచించండి, మీరు అర్థమైతే వకీల్ సాబ్ సినిమా ఒక్కసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు అలా తప్పుగా మాట్లాడడం అయితే తప్పే, సరే ఏదేమైనా తప్పుగా అట్లా చేయడం, తప్పుగా అట్లా రిప్లై ఇవ్వడం, ఫోన్లో మాట్లాడడం, నిజంగా అంతే ఏదో ఇది ఇష్యూ లాగా లీక్ చేసి ఆడియో కాల్స్ లీక్ చేసి ఇది చేయడం కూడా ఏంటండి ఇది? మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సరే ఏదేమైనా అలేఖ్య పికిల్స్ అనేవి ఇక లేవు అని అనుకోవచ్చు, ఇంకా లేదన్నట్టే. సరే ఏదేమైనా ఇంకా ఎట్లాంటివి అదేదో కొనుక్కుని ఉంటే అయిపోయేది కదండి. సరే వాళ్ళేదో బిజినెస్. సరే ఇంకొకటి బెట్టింగ్ యాప్లలో కూడా ప్రమోషన్లో కూడా వీళ్ళు ఉన్నారని తెలిసింది, నేను చూశాను ఈ వీడియోస్ కూడా. సరే మరి యాప్లో ప్రమోషన్లోనే డబ్బులు వచ్చినవని ఈ బిజినెస్కి ఉపయోగించారో ఏమో. మొత్తానికైతే ఇంకొకసారి కామెంట్ బాక్స్లో కొంచెం జాగ్రత్తగా ఆచి చూసి కామెంట్స్ చేస్తే బాగుంటుందేమో. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళైతే చేసింది అయితే ముమ్మాటికి తప్పే. సో నేను ఎందుకంటే అది మాత్రం సపోర్ట్ చేస్తాను, కానీ వేరే విషయాలలో మాత్రం ఇంకోటి వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఇది చేయడం జరిగిందండి. నేను అది కూడా చూశాను. కానీ చేసింది ఏంటి? పికిల్స్ గురించి మాట్లాడాలి మనం, అవును కదా. మనం మాట్లాడాల్సింది ఏంటి? పికిల్స్ గురించి, అంతేగాని వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ డ్రెస్సుల గురించి ఏంటండి? నాకు అర్థం కాడుతాను, తప్పు కదా అది. ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయారు, చనిపోయిన వాళ్ళ గురించి మీకు ఎందుకండి? వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ మమ్మీ కూడా ఏదో పాపం తనకి ఏమైందో, తను కూడా ఉన్నారో మనకైతే తెలియదు నాకు. కానీ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం అయితే తప్పు. ఇది హ్యుమానిటీనా అండి? చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడి ఇది హ్యుమానిటీనా? వాళ్ళ కొన్ని కామెంట్స్లో చూసా, వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా ఇదేనా నేర్పింది, ఇదేనా చేసింది అంటే తప్పు కదండి అలా మాట్లాడడం. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. బిజినెస్ మాట్లాడితే ఏం మాట్లాడాలి? బిజినెస్ గురించి మాట్లాడాలి. వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడతారండి, చనిపోయిన వాళ్ళ గురించి తప్పు కదా అది. సరే ఏదేమైనా మనం మాట్లాడాల్సింది అలక్య పికిల్స్ ఇక లేనట్టే. సో ఏదైనా సరే ఇంకొకటి మాట్లాడేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో అలా ఏది ఏమైనా సరే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా చేయొద్దు, ఇంకా స్టాప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నాను? మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు ఒకవేళ డిఫరెంట్ వల్గర్గా కామెంట్ చేశారనుకోండి, ఆ కామెంట్స్కి నేను రిప్లై మాత్రం వేరే విధంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, అదే మీ సిస్టర్కో ఎవరికన్నా ఇట్లా జరిగితే ఏం చేస్తారని అది అట్లా ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది. చనిపోయిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడొద్దండి దయచేసి. నేను విన్నాను, కామెంట్స్లో కూడా చూశాను, ఇట్లా డ్రెస్సుల గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడడం. మనం మాట్లాడాల్సింది పికిల్స్ గురించే.
సో ఇంటర్నేషనల్ స్థాయిలాగా ఇవి ఏదేదో ఇష్యూ లాగా చేయొద్దు. చాలా ఉన్నాయి లోకంలో, చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మాట కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. ఓకేనా? బాయ్.